ఐశ్వర్య రాజేష్ తమిళ సినిమాలతో తన నట ప్రస్థానాన్ని మొదలెట్టి తెలుగు, హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసినా తమిళ సినిమా కాకముట్టై సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో తన నటనకు గాను ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత ఎన్నో తమిళ, తెలుగు చిత్రాల్లో తన పర్ఫార్మెన్స్ తో అందరినీ అలరించింది. మరి ఈ టాలెంటెడ్ హీరోయిన్ ప్రముఖ నటి, కమేడియన్ శ్రీలక్ష్మి మేనకోడలు అని తెలుసా? శ్రీలక్ష్మి అంటే ఎవరో అనుకోకండి. బాబు, చిట్టి ఈ ఒక్క డైలాగ్ చాలు ఆమె ఎవరో గుర్తుపట్టడానికి. ఎన్నో సినిమాల్లో కమేడియన్ గా తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీలక్ష్మి తమ్ముడి కూతురే ఈ ఐశ్వర్య రాజేష్. శ్రీలక్ష్మి తెలుగు వాళ్ళకి పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 500 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులని 40 ఏళ్లుగా అలరిస్తోంది. జయమ్ము నిశ్చయమ్మురా, ఆదిత్య 369, కొబ్బరి బొండాం, శుభలగ్నం వంటి సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించింది. ఇక ఈ మధ్య కూడా కమిటీ కుర్రాళ్లు అనే సినిమాలో ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో అందరినీ కట్టిపడేసింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ కూడా మంచి నటుడే. తన తండ్రి బాటలోనే నటన వైపు ఆసక్తితో సినిమాల వైపు వచ్చేశాడు. జంధ్యాల ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి నెలవంక సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు. ఇక ఆ తర్వాత 2 జళ్ల సీత, ఆనంద భైరవి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తన నటనతో కొన్ని రోజుల్లోనే డిమాండ్ ఉన్న నటుడిగా మారాడు. కానీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా మద్యానికి బానిసై 38 ఏళ్లకే లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారు. ఐశ్వర్య రాజేష్ అమ్మ కూడా సినిమా రంగానికి చెందినవారే. తల్లి నాగమణి డాన్సర్ గా చేసేవారు. కుటుంబాన్ని ఎదురించి ఐశ్వర్య తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నారు. వారు మొత్తం 4 సంతానం. 3 అన్నల తర్వాత ఈ చెల్లి. 2 అన్నలు 20 ఏళ్లకే చనిపోయారు. చదువు పూర్తయ్యాక సినిమా రంగంపై ఆసక్తితో టీవీ షోస్ లో యాంకరింగ్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంది. కొన్ని చిన్న చిన్న సినిమాలు చేశాక పా రంజిత్ తీసిన అట్టకత్తి అనే సినిమాతో పాపులర్ అయింది. ఆ తర్వాత నుండి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇక వడ చెన్నైతో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయింది. ఐశ్వర్య ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో కలిసి సందడి చేయనుంది. తన కెరీర్ లో ఎక్కువ శాతం సీరియస్ యాక్షన్ రోల్స్ చేసిన ఐశ్వర్య మొదటిసారి ఒక పూర్తి స్థాయి కామెడీ రోల్ చేయటం ఇదే మొదటిసారి. ఈ క్యారెక్టర్ కోసం తన అత్త శ్రీలక్ష్మి పాత సినిమాలను రెఫరెన్స్ గా తీసుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.